గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబరు 25వ తారీఖు. ముందుగా మన ఇండిసెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తే ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా కూడాను స్ట్రాంగ్గా ఉంది. అన్నీ కూడాను న్యూట్రల్ నుంచి పాజిటివ్గా క్లోజింగ్ ఇవ్వటం అనేది గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఏడిఆర్స్ స్ట్రెంత్ అనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గా ఉంది, డాక్టర్ రీ స్ట్రాంగ్గా ఉంది. వెరాజ్ కొద్దిగా ఏంటంటే విప్రో, టాటా మోటార్స్లో కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది. ఆల్టుగెదర్ ఏంటంటే అంత స్ట్రాంగ్ నెగిటివ్గా లేదు, ఎట్ ద సేమ్ టైం పాజిటివ్గా కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. గ్లోబల్ కీస్ ట్రెండ్ అనేది చూస్తే S&P 500 విక్స్ అనేది రైజ్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. అండ్ నిఫ్టీ 500 అనేది పాజిటివ్గా, చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐ మీన్ SGX నిఫ్టీ. అండ్ ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, ఆస్ట్రేలియా పాజిటివ్గా ఉంది, డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ జర్మనీ, నిక్కీ, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్ వీక్గా కనిపిస్తున్నాయి. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ SGX నిఫ్టీ అండ్ డౌ జోన్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మనకి FIS డేటా అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 24th ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి డిసెంబర్ ఎక్స్పైరీ చూద్దాం. డిసెంబర్ ఎక్స్పైరీలో 18,300 దగ్గర ఎక్కువగా పుట్స్ అనేది రైటింగ్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 18,400, 18,300 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 18,300 అండ్ డౌన్ సైడ్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. వెరాజ్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే దగ్గరలో లేదు ఫ్రెండ్స్. ఓన్లీ 19,000 దగ్గర మాత్రమే ప్రస్తుతానికైతే కాల్స్ అయితే సెల్ చేసి పెట్టారు. సో ఇంట్రాడేలో కూడా నిన్న ఏంటంటే అప్ మూవ్ అనేది రావడం సెకండ్ హాఫ్ లాస్ట్ 15 మినిట్స్లో. సో వీళ్ళందరూ కూడా పుట్ రైటింగ్ అయితే అగ్రెసివ్గా చేసినట్టు ఇంట్రాడేలో కూడా కనిపిస్తూ ఉంది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్ కొంత బుల్లిష్ బయాస్తో వీళ్ళు సెల్లింగ్ అనేది చేశారు. బట్ ఎనీహౌ ఏంటంటే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, 18,300. ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మాత్రం మనకి ఫర్దర్గా ఏదన్నా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. FIS DIS క్యాష్ సెగ్మెంట్లో చూస్తే రీసెంట్గా 1 వీక్ నుంచి సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు FIS. బట్ ఫ్రెండ్స్ సడన్గా నేను ఏంటంటే 1,232 కోట్లు ఈక్విటీ క్యాష్లో బై చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదే DIS విషయానికి వచ్చేసరికి రీసెంట్గా బయింగ్ చేసుకుంటూ వచ్చారు. బట్ నిన్న కొద్దిగా ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది, 235 కోట్లు. బట్ నెట్ మనం చూసుకున్నట్టయితే 996 కోట్లు ఈక్విటీ క్యాష్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. అండ్ FIS డేటా అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, FIS అయితే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేశారు. క్లయింట్ మాత్రమే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ అండ్ DIS కూడాను లాంగ్ బిల్డప్ అనేది చేశారు, విచ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ పాజిటివ్ సైడ్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి SGX నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేద్దాం. సో SGX నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి 18,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ పాయింట్ని అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ జరిగింది. బట్ లో వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. దట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ SGX నిఫ్టీ ఏంటంటే మనకి ఇప్పుడు 18,625 దగ్గర SGX నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 485 దగ్గర క్లోజింగ్ అయింది. అంటే ఈ యొక్క 15 పాయింట్లు 500, 135 దగ్గర ఫ్రెండ్స్ మనకి 120 పాయింట్స్ ప్లస్ ఓకే పాజిటివ్గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ SGX నిఫ్టీ అనేది చాలా పాజిటివ్గా ట్రేడింగ్ అయితే అవుతుంది. ఒకసారి US 30 అనేది చూస్తే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. 30% దగ్గర రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. మనం ఈ పాయింట్ దగ్గర అనుకున్నాం చాలా కన్సోలిడేషన్ తీసుకుంటుందని. ఎనీహౌ ఏంటంటే ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోపల కన్సోలిడేషన్ తీసుకొని ఫైనల్గా అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ టుగెదర్ ఏంటంటే డౌ జోన్స్లో కూడా మనకు ఒక పాజిటివ్ ర్యాలీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో హోప్ మన SGX నిఫ్టీ అండ్ ఇండియా కూడా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.